హాయ్ అండి. అటుకుల్ని ఇలా బెల్లంతో కలుపుకొని తినడం ఎంతమందికి అలవాటుందండి? ఆల్మోస్ట్ అందరికీ ఈ అటుకులనేవి తెలుసు. సో, ఇలా బెల్లం ఏసుకొని తింటారో లేదో తెలీదు గానీ, ఒకవేళ తెలియకపోతే ఇలాగైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. ఏం లేదండి, అటుకులనైతే కొంచెం వాటరేసుకొనైతే తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే బెల్లం కూడా కొంచెం మెత్తగా చేసుకొని, ఈ అటుకుల్లో అయితే కలుపుకొని కాసేపు ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేయాలండి. నేనైతే మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొస్తారు కదా! ఈవినింగ్ టైమ్ అప్పుడైతే చేసి పెట్టానండి. తింటారో లేదో చూద్దామని చెప్పి. ఇంక వాళ్ళు ఇంటికి రాగానే వేసిచ్చాననమాట. ఫస్ట్ అయితే ఏంటో అన్నట్టుగా చూసారు. వద్దు అని చెప్పారు. టేస్ట్ చూసిన తర్వాత బాగుంది అని చెప్పి తిని, మళ్ళీ అయితే మిగతా అటుకులను కూడా ఇలా అయితే కలపమని చెప్పారు. నేను కలిపిన తర్వాత మరలా అయితే తిన్నారండి. ఓకే అండి. ఈ రెసిపీ మీకు తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ హెల్తీ అనమాట. సో, తప్పకుండా ట్రై చేసి మీరు కూడా మీ పిల్లలకి పెట్టేయండి. ఈ అటుకులనైతే టీలో వేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియాన్సీ వ్లాగ్స్. బాయ్ బాయ్.